భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒక పక్క ఎండ తీవ్రత, మరో పక్క ఉక్కపోతతో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, హెవీ వాటర్ ప్లాంట్ వంటి భారీ కర్మాగారాలు ఉన్న పారిశ్రామిక జిల్లా కావడంతో ఇక్కడ వేడి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పాల్వంచ లాంటి ప్రాంతాల్లో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు నరకం చూస్తున్నారు. తీవ్రమైన ఎండల వల్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు. ప్రయాణాలు చేయాలనుకునేవారు ఉదయం 9 గంటల లోపు లేదా సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే వెళ్లడం మంచిదని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప సాధారణ సమయాల్లో చిన్నపిల్లలను, వృద్ధులను ప్రయాణాలకు, ఫంక్షన్లకు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఏసీలు, కూలర్ల నుంచి ఒక్కసారిగా మధ్యాహ్నం పూట బయటకు రావడం వల్ల తల తిరిగి పడిపోయే ప్రమాదముందని, ఇప్పటికే ఆసుపత్రుల్లో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఇక ఉద్యోగులు, రైతులు, శ్రామికులు ఎవరైనా సరే బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లాలని వైద్య అధికారులు సూచించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడానికి ఇళ్లలో నీటితో పాటు జ్యూస్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలన్నారు. అలాగే బయటకు వెళ్లేటప్పుడు ముదురు రంగు దుస్తులు కాకుండా లేత రంగు, ముఖ్యంగా తెలుపు దుస్తులు ధరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎండల తీవ్రత వల్ల శరీరంలో నలతగా అనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని అంటున్నారు. జిల్లాలోని అన్ని సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నీరసంగా అనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లి బీపీ, ఎలక్ట్రోలైట్స్ చెక్ చేయించుకుని అవసరమైతే వైద్యుల పర్యవేక్షణలో ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాలని ప్రజలకు సూచించారు వైద్యాధికారులు. ముఖ్యంగా ప్రయాణం చేసే వాళ్ళు ఉదయం 9 లోపు లేదా సాయంత్రం 5 గంటల తర్వాత ప్రయాణం పెట్టుకోవడం మంచిది. అందులోనూ ప్రయాణం చేసేటప్పుడు చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉన్నాయి. తప్పని పరిస్థితులు ఉంటే తప్ప ప్రయాణాలు కానీ, ఫంక్షన్లు కానీ పిల్లల్ని, వృద్ధుల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. అదేవిధంగా మీరు కూడా బాడీ యొక్క హైడ్రేషన్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఉద్యోగులు కానీ, రైతులు కానీ, శ్రామికులు కానీ ఎవరైనా సరే బాడీ హైడ్రేషన్ కంపల్సరీ మీ వెనకాల వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి కంపల్సరీగా. కొంచెం ఇంకేమైనా మీకు నల్లగా అనిపిస్తే మాత్రం దగ్గరలో పిహెచ్సిలో కానీ, లేకపోతే ఏరియా హాస్పిటల్స్ లో కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో కానీ, సబ్ సెంటర్స్ లో కూడా సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. అవి తీసుకెళ్లి ఇళ్లలో మన వాటర్ లో కలుపుకొని తాగే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాలో మనది ఒకటి. సో ఇప్పుడు ఉన్న ఫస్ట్ రక్షించుకోవడం, ఫస్ట్ మీరు ఎమర్జెన్సీ పనులు ఉంటేనే 11 తర్వాత కానీ 5 లోపు కానీ బయటకు రావడానికి ప్రయత్నించండి. 11 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రం బయటకు రాకండి. ఎందుకంటే ఉష్ణోగ్రతలు 40 మించడం వల్ల, ఈ వేడిగాలు వీచడం వల్ల అట్లీస్ట్ గంట, అర్ధ గంట కూడా ఎండ